ప్రైజ్ ది లార్డ్. లెంటులోని 27వ దినమున మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన జకర్యా జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. ఈయన హెబ్రీయుడు. పాత నిబంధన కాలం నాటి 12 మంది చిన్న ప్రవక్తల్లో ఈయన 11వ ప్రవక్తగా పేరుగాంచాడు. పరిశుద్ధ గ్రంథంలోని జకర్యా గ్రంథంలో రచించినది ఈయనే. జకర్యా అనే మాటకు యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం. ఈయన తండ్రి బెరక్యా, తాత ఇద్దో. ప్రవక్తగా జకర్యా జీవితం రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరంలో ఆరంభమైందని జకర్యా 1:1 ద్వారా మనకు తెలుస్తుంది. ఈయన యాజకుల కుటుంబం నుండి రావడం వల్ల జకర్యా ప్రవక్తగానే కాకుండా యాజకుడిగా కూడా తన బాధ్యతను నిర్వహించాడు. ఇది ప్రాచీన హీబ్రూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈయన జెరుబ్బాబెలు, హగ్గై ప్రవక్తల సమకాలికుడు. కోరేషు రాజయ్యాక బబులోను చెరలో ఉన్న యూదులకు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు ఆయన అనుమతిస్తాడు. అలా ఆనాడు కొన్ని వేల యూదా కుటుంబములు బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వస్తాయి. అదే సమయంలో జకర్యా తాత ఇద్దో కూడా బబులోను చెర నుండి విడిపింపబడి జెరుబ్బాబెలుతో కలిసి యెరూషలేము వస్తాడు. అది నెహెమ్యా గ్రంథం 12:4 మనం చూడవచ్చు. అలా బబులోను చెర నుండి విముక్తులై తిరిగి యెరూషలేముకు వచ్చి స్థిరపడిన అనేక యూదా కుటుంబాలకు ఈ ప్రవక్త యెహోవా దేవుని గురించి బోధిస్తూ వారు తిరిగి దేవుని వైపు చూసేలా ఆధ్యాత్మికంగా వారు దేవునికి మరింత దగ్గర అయ్యేలా చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తన తాత ఇద్దో వారసునిగా జకర్యా కూడా యాజకత్వ బాధ్యతను నిర్వహిస్తాడు. దేవుడు తన పితరులకు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తాడని దేవుని యందు విశ్వాసముంచి యెరూషలేము దేవాలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని బోధిస్తాడు. ఇలా తన బోధల్లో క్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు, దర్శనాలు గురించి ప్రజలకు తెలియజేస్తాడు జకర్యా. ప్రవక్త తన పరిచర్యను ఎంతకాలం కొనసాగించాడు అనే దాన్ని సరైన సమాచారం లేనప్పటికీ జెరుబ్బాబెలు, యెహోషువ దేవుని ఆలయాన్ని నిర్మించే సమయంలో మాత్రం తాను హగ్గై ప్రవక్తతో కలిసి ప్రజల్లోనే ఉంటూ యెరూషలేములో యెహోవా దేవుని నామం ఎంతో బలమైనదిగా ప్రకటించారని ఎజ్రా గ్రంథం 5:1-2 చూస్తాము. అలా యెరూషలేము దేవాలయం పూర్తయ్యే వరకు జకర్యా ప్రవక్త దేవుని వాక్కును యూదా జనాంగానికి తెలియజేస్తూనే ఉన్నాడు. దేవాలయం పూర్తయ్యాక కూడా జకర్యా ప్రవక్త దేవుని పరిచర్యను కొనసాగించడం, పాపపు జీవితాన్ని విడిచి దేవుని ఆరాధించమని బోధించడం చేస్తూనే ఉంటాడు. ఇది సహించలేని కొందరు తిరుగుబాటుదారులు, దేవునికి అవిధేయులైన కొందరు యూదులు జకర్యాను బంధించి యెరూషలేము దేవాలయంలోనే ఆయన్ను చంపివేశారు. ఇదే విషయాన్ని క్రీస్తు కూడా ధృవీకరించినట్లుగా మత్తయి 23:35 మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో హతసాక్షిగా జకర్యాను మనం చూడవచ్చు. అందువలనే యేసయ్య నీతిమంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బెరక్యా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చునని మత్తయి సువార్త 23:35 చెప్పాడు. జకర్యా గ్రంథంలో 2 ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటిది 1-9 అధ్యాయాలు క్రీస్తుపూర్వం 520 క్రీస్తుపూర్వం 519 మధ్య కాలంలో జకర్యా యెరూషలేము యొక్క పునరుద్ధరణ గురించి, దేవుని ప్రజల పవిత్రీకరణ గురించి దర్శనాల ద్వారా తెలిపిన ప్రవచనాలను తెలియజేస్తాయి. అలాగే రెండవదిగా 9-14 అధ్యాయాలు రాబోయే రక్షకుని గురించి, అంతిమ తీర్పు గురించి వివరిస్తాయి. దీని విభజన చూస్తే 1వ అధ్యాయం 1-8 వరకు శిక్ష మరియు నిరీక్షణ గురించిన సందేశాలు. అలాగే 9వ అధ్యాయం 1-8 వరకు ఇశ్రాయేలు పొరుగు దేశాలపైకి తీర్పు. 9వ అధ్యాయం 9-14 అధ్యాయం 21 వరకు భావి కాలంలో క్షేమ
సమాధానాలు. ఈ విధంగా 3 విభాగాలుగా దీన్ని విభజించారు. ఎంతోమంది దైవజనులు తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించి దేవుని వాక్కును నాటి నుండి నేటి వరకు మనకు అందిస్తూనే ఉన్నారు. దేవుని వాక్యంను అంగీకరించని యూదులు వారు యూదా దేశంలో ఉన్నట్లుగా క్రీస్తు సువార్త సేవను, ఆయన ప్రేమ వాక్కును అంగీకరించని వారు నేడు కూడా ఎందరో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను తెలుసుకోవాలని, ప్రతి ఆత్మ పట్టుబడాలని, ప్రతి నాలుక ఆయన్ను స్తుతించాలని, ప్రతి మోకాలు ఆయన పేరట వంగాలని, ఆయన మహిమ రాజ్యానికి వారసులుగా కావాలని మనందరం ప్రయాసపడవలసిన అవసరం ఉంది. ఆత్మల రక్షణకై ప్రార్థించుదాం. ప్రార్థన. ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం నీ చిత్తము కాదయ్యా దేవా. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి. మా మాటల ద్వారా, మా చేతల ద్వారా వారిని మీ బాటలో నడిపే శక్తిని మాకు అనుగ్రహించమని మా కొరకే సిలువలో బలియాగమనర్చిన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.